ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అయితే ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాను. ఈ మూవీ పేరు వచ్చేసి రక్ష. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి మన ఆర్జీవి గారు. ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్ వచ్చేసి మన జగపతి బాబు గారు అండ్ ఇంకా కళ్యాణి గారు. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అసలు చేతబడి నిజమా కాదా అని మనకు చెప్పడమే. ఈ మూవీని వంశీకృష్ణ అఖిల గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఇన్ డెప్త్ స్టోరీ గురించి మాట్లాడే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే చాలా అండర్ రేటెడ్ మూవీ కానీ చాలా బాగుంటుంది. ఇక స్టోరీలోకి వెళ్తే మన జగపతి బాబు గారి కూతురికి అయితే చేతబడి చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత తన కూతురు ఎలా ప్రవర్తిస్తుంది అండ్ తను చేసిన పనులు ఎలా ఉన్నాయని మీరైతే మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ అది చేతబడా కాదా లేదంటే ఏదైనా మెడికల్ డిజార్డరా అండ్ జగపతి బాబు గారి కూతురు ఎలా ఈ ప్రాబ్లం నుండి బయటపడింది అని తెలుసుకోవాలంటే మీరైతే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో మన రాజీవ్ కనకాల గారి అయితే ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ చాలా తక్కువగా ఉంటారు అండ్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఈ మూవీ అయితే ఆర్జీవి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని అయితే చూడడం జరిగింది అండ్ ఈ మూవీ చూసాక నాకైతే ఒక మంచి సాటిస్ఫైడ్ ఫీల్ అయితే వచ్చింది. ఈ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ, అది 1 hour 40 minutes. నాకు తెలిసి ఈ మూవీకి అయితే ఏ సర్టిఫికేట్ వచ్చేసి ఉంటుంది, అందుకే చాలా సీన్స్ కట్ చేయడం వల్ల ఈ మూవీ అయితే షార్ట్ డ్యూరేషన్లో ఉంది. ఒకవేళ మీరు కానీ హారర్ మూవీస్కి ఫ్యాన్ అయితే ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఈ మూవీలో బీజిఎమ్స్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని భయపెడతాయి. మీరైతే ఒక మంచి సౌండ్ ఆప్టిమైజర్లో ఈ మూవీ అయితే చూడండి, లేదంటే ఫీల్ రాకపోవచ్చు. చేతబడుల గురించి మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన మూవీస్ అయితే చాలా తక్కువ, అందులో ఈ మూవీ అయితే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరైతే ఒకసారి ఈ మూవీని అయితే ట్రై చేయండి. చూసాక మూవీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఈ మూవీ అయితే యూట్యూబ్లో ఎక్కడ అవైలబుల్ అయితే లేదు అండ్ యూట్యూబ్లో అయితే ట్రైలర్ కూడా అవైలబుల్ లేదు. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే జియో సినిమాలో అయితే చూడండి, అందులో కొంచెం మంచి క్లారిటీ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.